గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పై నెట్వర్క్లో మెయిన్ నెట్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేయాలి అనే విషయాన్ని స్టెప్ టు స్టెప్ తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తి చూసిన తర్వాత యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. దాంతోపాటు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం మెయిన్ నెట్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూద్దాం. సో మెయిన్ నెట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి ఫస్ట్ అది తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, పైన మెనూ బటన్ ఉంటుంది కదా, ఆ మెనూ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ ఉంది చూడండి, మెయిన్ నెట్ అనేసి, దాని మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మెయిన్ నెట్ ఎందుకు చేసుకోవాలి అనే విషయాన్ని కూడా మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మన బ్యాలెన్స్ డాష్బోర్డ్లో 3 రకాల బ్యాలెన్స్లు మనకు చూపిస్తున్నాయి. సో వాటిలలో ఫస్ట్ అన్వెరిఫైడ్ బ్యాలెన్స్ అని ఉంది, తర్వాత ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్ అని ఉంది, తర్వాత మైగ్రేటెడ్ బ్యాలెన్స్ అని ఉంది. సో ఈ ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది మైగ్రేటెడ్ బ్యాలెన్స్లోకి ఇక్కడికి వెళ్ళాలి అని అంటే మనం ఏం చేయాలంటే మన యొక్క మెయిన్ నెట్ చెక్ లిస్ట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ నెట్ చెక్ లిస్ట్ అని ఉంది కదా, దాన్ని కంప్లీట్ చేసుకోవాలి. సో మీరు కానీ మీ టీం కానీ మీ టీంలో ఉన్న అందరు కానీ ఫస్ట్ కేవైసీస్ అనేవి కంప్లీట్ చేసుకుంటే ఇక్కడ అన్వెరిఫైడ్ బ్యాలెన్స్ అని ఉంది కదా, ఈ అన్వెరిఫైడ్ బ్యాలెన్స్ అనేది స్లోగా మొత్తం ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్లోకి వెళ్తుంది. సో దాని తర్వాత మీరు మీ కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మెయిన్ నెట్ చెక్ లిస్ట్ అనేది కంప్లీట్ చేస్తే ఈ ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్ అనేది స్లోగా మైగ్రేటెడ్ బ్యాలెన్స్లోకి వెళ్తుందన్నమాట. మంత్లీ సమ్ అమౌంట్ అనేసి ఈ మైగ్రేటెడ్ బ్యాలెన్స్లోకి ఎంతైతే అమౌంట్ వెళ్తుందో ఆ అమౌంట్ను మీరు మెయిన్ నెట్ లాంచ్ అయిన తర్వాత, అంటే మన పై కాయిన్ అనేది లిస్ట్ అయిన తర్వాత మీరు అమ్ముకోవడానికి ఎలిజిబుల్గా ఉండే బ్యాలెన్స్ అది. సో ఇప్పుడు మెయిన్ నెట్ చెక్ లిస్ట్ ఏ విధంగా చేయాలో చూడడానికి ఫస్ట్ ఇక్కడ మెయిన్ నెట్ చెక్ లిస్ట్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఎవరిదైతే కేవైసీ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయి ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ మెయిన్ నెట్ అనే దాన్ని కంప్లీట్ చేసుకోగలరు. సో ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ మీద ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది, డౌన్లోడ్ పై బ్రౌజర్ యాప్ అని. ఇక్కడ కంప్లీటెడ్ అని ఉంది. దీనికి రీజన్ ఏంటి అంటే మనం కేవైసీ చేయడానికి, కేవైసీ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి బ్రౌజర్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టాము, అందుకని చెప్పేసి ఇక్కడ కంప్లీటెడ్ అని వస్తుంది. ఎవరైనా కేవైసీ సబ్మిట్ చేసిన తర్వాత పై బ్రౌజర్ అనేది డిలీట్ చేసుకొని ఉంటే వాళ్ళు మళ్ళీ డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ స్టార్ట్ అనే ఆప్షను, ఆ స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ పేజ్లో జనరేట్ న్యూ వ్యాలెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది, ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇది కొత్తగా ఎవరైతే వ్యాలెట్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి, ఎవరైతే ఆల్రెడీ వ్యాలెట్ అనేది క్రియేట్ చేసి పెట్టారో వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయాలి. సో మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి జనరేట్ న్యూ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీదే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుందండి. ఈ పేజ్లో ఒక బాక్స్ అనేది ఉంటుంది. ఈ బాక్స్లో మీకు 24 వర్డ్స్తో కూడినటువంటి పాస్ ఫ్రేజ్ అనేది వస్తుంది. సో ఆ పాస్ ఫ్రేజ్ని ఇక్కడ కింద కాపీ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ కాపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమీడియట్గా మీరు వాట్సాప్కి వెళ్ళేసి సేవ్ చేసుకోండి, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ వాట్సాప్ నంబర్కి సెండ్ చేసి ఉంచండి. దాని తర్వాత కింద యూజ్ ఫింగర్ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ మొబైల్కి ఫింగర్ ప్రింట్ అనేది ఉంటే ఆ ఫింగర్ ప్రింట్ అనేది ఇవ్వండి. సో ఈ ఫింగర్ ప్రింట్ అనేది ఎనేబుల్ చేసుకుంటే యూజ్ ఏంటి అంటే, మీరు ఈ మొబైల్ ఎన్ని రోజులు అయితే యూజ్ చేస్తారో అన్ని రోజులు మీకు పాస్ ఫ్రేజ్ అవసరం లేకుండా మీరు మీ వ్యాలెట్లోకి లాగిన్ అవ్వచ్చు. కాకపోతే ఇది టెంపరీ ఆప్షన్ మాత్రమే. దీంట్లో బెస్ట్ సజెషన్ ఏంటి అంటే, మీ 24 వర్డ్స్ పాస్ ఫ్రేజ్ అనేది వాట్సాప్లో ఉంచుకోవడము, తర్వాత డైరీలో రాసుకోవడం బెస్ట్ పని. వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దండి. ఆ పాస్ ఫ్రేజ్ అనేది మీరు మిస్ చేసుకుంటే మీ కాయిన్స్ అన్నీ పోయినట్టే.
వేరే వాళ్ళకి ఇచ్చినా కానీ వాళ్ళు ఆ పాస్ ఫ్రేజ్ తోటి వేరే వాళ్ళ మొబైల్ యాక్సెస్ చేసి మీ కాయిన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో అందుకనేసి 24 వర్డ్స్ పాస్ ఫ్రేజ్ అనేది చాలా జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి. సో మీరు ఫింగర్ ప్రింట్ అనేది ఇచ్చేసి స్క్రీన్ మీద కన్ఫర్మ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. దాంతోపాటు అక్కడ ఐ సేవ్డ్ మై పాస్ ఫ్రేజ్ అని అడుగుతుంది. సో దాన్ని కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ వ్యాలెట్ క్రియేషన్ అనేది అయిపోతుందండి. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి మళ్ళీ అప్లికేషన్ ఓపెన్ చేసి మెయిన్ నెట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. దాని తర్వాత మెయిన్ నెట్ చెక్ లిస్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇలా థర్డ్ స్టెప్ ఉంది కదా, అక్కడ కూడా స్టార్ట్ అని చూపిస్తుంది. సో ఫస్ట్ స్టెప్ ఎవరిదైతే కంప్లీట్ అయిందో వాళ్ళకి ఇక్కడ కంప్లీటెడ్ అని పడుతుంది. సో ఆ స్క్రీన్ షాట్ మిస్ అయ్యి నేను అది పెట్టలేకపోయాను. సో ఇక్కడ కంప్లీటెడ్ అని వస్తుంది. ఆ కంప్లీటెడ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలి అని అంటే థర్డ్ ఆప్షన్లో ఉన్నటువంటి స్టార్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మిమ్మల్ని 24 వర్డ్స్ పాస్ ఫ్రేజ్ ఎంట్రీ చేయమని అడుగుతుంది. సో మీరేం చేయాలంటే ఆ బాక్స్లో ఒకసారి టచ్ చేసి తర్వాత లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది, పేస్ట్ కొట్టండి. పేస్ట్ కొట్టిన తర్వాత ఆ 24 వర్డ్స్ అనేవి ఇక్కడ కాపీ అవుతాయి. కాపీ అయిన తర్వాత కింద కన్ఫర్మ్ యువర్ వ్యాలెట్ అని ఉంది కదా, ఆ కన్ఫర్మ్ యువర్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీ వ్యాలెట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. అక్కడ కూడా మళ్ళీ ఫింగర్ ప్రింట్ యాక్సెస్ అనేది అడుగుతుంది. సో మీరు కన్ఫర్మ్ కొట్టేసి ఫింగర్ ప్రింట్ యాక్సెస్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత అక్కడ మీ యొక్క వ్యాలెట్ అడ్రస్ అనేది ఓపెన్ అవుతుంది. సో దాంతో మన థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో ఇప్పుడు ఫోర్త్ స్టెప్కి వెళ్దాం. సో ఇక్కడ ఫోర్త్ స్టెప్ ఉంది కదా, ఇది కూడా గ్రీన్ మార్క్లో ఉందండి. అంటే నేను అప్లికేషన్ ఎప్పుడైతే క్రియేట్ చేశానో నెక్స్ట్ 4 or 5 డేస్లోనే ఈ లాకప్ కమిట్మెంట్ అనేది చేసుకున్నాను. అందుకని చెప్పేసి గ్రీన్లో చూపిస్తుంది. సో ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు కావాలంటే ఇప్పుడైనా చేసుకోవచ్చు. కానీ ఎవరైనా కానీ లాకప్ అనేది చాలా తక్కువ రోజులు పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే పై అనేది లిస్టింగ్కి చాలా దగ్గరలో ఉంది కాబట్టి మనం లాకప్ పెట్టుకోకపోవడమే మంచిది. సో ఇప్పుడు ఏంటి అంటే దాని మీద ఎవరైతే లాకప్ చేసుకోలేదో వాళ్ళు ఒకసారి దాని మీద క్లిక్ చేయండి. లాకప్ సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అది ఏ విధంగా చేయాలనేది కూడా ఇప్పుడు ఒకసారి చెప్తాను. సో ఇక్కడ చూడండి, మనకు 2 లైన్లు అనేవి చూపిస్తుంది ఇక్కడ. సో లాకప్ పర్సంటేజ్ అనేసి, లాకప్ డ్యూరేషన్ అనేసి. సో ఇది మనకు కావాల్సిన డేస్కి తర్వాత పర్సంటేజ్కి పెట్టుకొని మనము కింద ఇంక్రీజ్ కమిట్మెంట్ అనేది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు అందరికి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే అప్లికేషన్ అనేది లిస్టింగ్కి దగ్గరలో ఉంది కాబట్టి మీరు ఎటువంటి లాకప్ పెట్టుకోవద్దండి. అంతా 25% 2 వీక్స్ అని ఉంచేసుకొని కింద ఇంక్రీజ్ కమిట్మెంట్ అని ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ ఇంక్రీజ్ కమిట్మెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ కానీ కమిట్ లాకప్ కానీ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. సో అంతటితోటి ఈ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో మన 4th స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు 5th స్టెప్కి వద్దాం. సబ్మిట్ యువర్ కేవైసీ అప్లికేషన్. అది కూడా మనం ఆల్రెడీ సబ్మిట్ చేసాం కాబట్టి ఇది కూడా గ్రీన్ మార్క్లో చూపిస్తుంటుంది. తర్వాత వెయిట్ ఫర్ కేవైసీ రిజల్ట్స్, ఇక్కడ కంప్లీటెడ్ అని వచ్చింది. సో అంటే మీ కేవైసీ సక్సెస్ అయింది కాబట్టి ఇక్కడ కంప్లీటెడ్ అని చూపిస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో 7th ఆప్షన్, ఇక్కడ సైన్ అక్నాలెడ్జ్మెంట్స్ టు రిసీవ్ టోకెన్స్ అని చూపిస్తుంది. ఇక్కడ సో ఫస్ట్ టైం చేసే వాళ్ళకి స్టార్ట్ అని చూపిస్తుంది, ఆల్రెడీ చేసిన వాళ్ళకి కంప్లీటెడ్ అని చూపిస్తుంది. స్టార్ట్ అనే ఇక్కడ చూపిస్తుంది కదా, ఆ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఇలా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. సో నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది కదా, దాన్ని ఒక్కసారి అలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు డౌన్ సైడ్లో డేట్ అని చూపించి దాని కింద ఐ యాక్సెప్ట్ అని చూపిస్తుంది. సో ఐ యాక్సెప్ట్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పేజ్లో మళ్ళీ సేమ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయ్యేసి ఇక్కడ పైన చూడండి సైన్ ఇన్ విత్ యువర్ వ్యాలెట్ అని చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఆల్రెడీ మీరు కాపీ చేసి పెట్టారు కదా వాట్సాప్లో 24 వర్డ్స్ పాస్ ఫ్రేజ్, దాన్ని చేసుకొచ్చి ఈ బాక్స్లో ఒకసారి క్లిక్ చేసి తర్వాత లాంగ్ ప్రెస్ చేస్తే పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది.
ఆ పేస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ 24 hours ఫాస్ఫరేజ్ అనేది ఇక్కడ పేస్ట్ అవుతుంది. పేస్ట్ అయిన తర్వాత డౌన్ సైడ్లో సైన్ అని ఉంది కదా, ఆ సైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు 7th స్టెప్ కూడా సైన్ అక్నాలెడ్జ్మెంట్ కూడా అయిపోయింది. చూద్దాం ఇప్పుడు 1 by 1 స్టెప్. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది, సెకండ్ కంప్లీట్ అయింది, థర్డ్ కూడా కంప్లీట్ అయింది, దాని తర్వాత 4th కంప్లీట్ అయింది, 5th కంప్లీట్ అయింది, సో 6th కంప్లీట్ అయింది, 7th కూడా కంప్లీట్ అయిందండి. సో మిగిలిన స్టెప్ ఈ మైగ్రేట్ టు మెయిన్ నెట్. సో ఇది ఈ వ్యాలెట్లో ఆల్రెడీ మైగ్రేషన్ అనేది అయ్యింది కాబట్టి ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది. మీకైతే పర్పుల్ కలర్లో చూపిస్తుంటుంది. ఎవరైతే 7 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఏం జరుగుద్ది అంటే నెక్స్ట్ 8th స్టెప్ అనేది ఇనిషియేట్ అయ్యిద్ది. అది కూడా 15 days తర్వాత మీ మైగ్రేషన్ అనేది స్టార్ట్ అయ్యిద్ది. మైగ్రేషన్ అనేది స్టార్ట్ అయ్యి మీ వెరిఫైడ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది మైగ్రేటెడ్ బ్యాలెన్స్లోకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ఇంతేనండి ఈ మెయిన్ నెట్ చేసుకునే విధానం. స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరికైనా డౌట్ ఉంటే కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, చేసే ప్రాసెస్లో హెల్ప్ చేస్తాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.